హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక బ్లాగ్ అండి. నా రొటీన్ బ్లాగ్ అనమాట. నేను ఇంట్లోకి వండిన కర్రీ చూపిస్తాను. సో ఈ కర్రీ వచ్చేసి చాలా ట్రెడిషనల్ అండ్ ఓల్డ్ డిష్ అండి. వంకాయ మామిడికాయ కలిపి చేస్తారు. సో చాలా చాలా బాగుంటుంది. సో బ్లాగ్లోకి వెళ్ళి చూసేద్దాం, వచ్చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను వంకాయలను తీసుకొని తొడిమలు కట్ చేసేసుకుని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. సో ఈ కర్రీ మీరు ఎంతమందికి తెలుసు, మీరు ఎంతమంది ఈ కర్రీని వండుతారు అనేది నాకు కామెంట్ చేయండి. సో ఈ వంకాయ మామిడికాయ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. సో ఈ వంకాయలు వచ్చేసి మన ఇక్కడ వంకాయలు అయితే కాదనమాట, తెలంగాణలో పండిన వంకాయలండి. సో మా కజిన్ హైదరాబాద్ నుంచి వస్తూ వాళ్ళు పండిస్తున్న వంకాయలు అనమాట. ప్యూర్ ఆర్గానిక్ అండి, మందులు ఏమీ కొట్టకుండా చక్కగా పండించిన వంకాయలు అనమాట. సో వాటిని శుభ్రంగా నేను కడుక్కొని ఉప్పు వేసేసి నీళ్ళల్లో ఉంచానన్నమాట. సో ఇప్పుడు వాటిని మనము సన్నగా చీలికల్లాగా కట్ చేసేసుకుందాము. ఈ కర్రీ వచ్చేసి చాలా చాలా ఓల్డ్ డిష్ అండి. కాకపోతే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అనమాట, వంకాయ మామిడికాయ. సో మా కజిన్ వాళ్ళ అత్తగారు చెప్పారనమాట నాకు ఈ కర్రీ. సో అది మీకు చూపిస్తున్నాను నేను. సో ఇలా ముక్కలన్నీ కూడా మనం చక్కగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలి. తెలుసు కదా మీకు, ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే ఆ వంకాయ నల్లగా మారకుండా ఉంటుంది. సో ఇలా అన్నీ కట్ చేసేసుకుందాము. మాకు ఇక్కడ విజయవాడలో విపరీతంగా ఉందండి ఎండ. ఇప్పుడిప్పుడే కొంచెం ఒక 2 డేస్ నుంచి ఆ ఎండలు అనేది తగ్గుతున్నాయి, వర్షం పడి చల్లబడింది. సో వంకాయ అనగానే మనకి పుచ్చులు కూడా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకుని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లోపలే పురుగు అనేది వచ్చేస్తుంది. సో నాకు ఒక్క కాయకైతే పురుగు అనేది కనిపించింది. సో మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మందులేమి కొట్టకుండా, పెస్టిసైడ్స్ కొట్టని ప్యూర్ ఆర్గానిక్ వంకాయలు అనమాట. సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇలా అన్నీ కూడా కట్ చేసేసుకుందాము. కట్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో వంకాయలన్నీ కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని దాన్ని పొడుగ్గా చీలికల్లాగా కట్ చేసుకోవాలండి. సో వంకాయ కూర చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదండి. సో నేనైతే ఈ సమ్మర్లో మాత్రం ఎక్కువ కిచెన్లో టైం స్పెండ్ చేయకుండా ఫాస్ట్గా అయ్యే కర్రీస్ మాత్రమే చేస్తున్నాను అనమాట. సో అంత వేడిగా ఉంటుందన్నమాట కిచెన్లో ఉండి వంట చేయాలి అంటే, అసలు చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇంకా ప్యాన్ పెట్టేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో తాలింపు పెట్టుకోవాలండి. ఎండుమిరపకాయ, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి.
సో ఫ్రెండ్స్, మీరేం చేశారు ఈరోజు కర్రీ నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వంకాయ మామిడికాయ కర్రీని ఎంతమంది టేస్ట్ చేశారో కూడా నాకు చెప్పండి. సో మనకి మా పప్పులన్నీ చక్కగా వేగిపోయినాయి. ఇంకా కరివేపాకు వేసేసాను. సో కరివేపాకు వేసి మూత పెట్టాను, అదంతా నూనె చిందుతుంది అని చెప్పి. ఆ తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. సో ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఈ వంకాయ మామిడికాయ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా పాతకాలం నాటి డిష్ అనమాట. సో అయినా కూడా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. సో ఇలా ఉల్లిపాయలు మగ్గాక దాంట్లో ఒక గుప్పెడు నేను మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. సో ఈ మామిడికాయ ముక్కలు కూడా మెత్తగా మగ్గే వరకు మనము మూత పెట్టుకోవాలి. సో మామిడికాయ తొందరగా మగ్గిపోతుంది, మీకు తెలుసు కదా. సో ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి మూత తీసామంటే మెత్తగా మ్యాష్ అయిపోయి ఉంటాయి అన్నమాట మామిడికాయ ముక్కలు. ఆ తర్వాత మనం దీంట్లో వంకాయ కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. చూడండి మెత్తగా అయిపోయిందనమాట మామిడికాయ. సో ఇప్పుడు దీంట్లో వంకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఉప్పు వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గించేసుకుందాము. ఈ వంకాయ మామిడికాయ కాంబినేషన్తో చేసిన కర్రీ అండి. మనము వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కూర పెట్టుకొని తింటూ ఉంటే కారం కారంగా పుల్ల పుల్లగా అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మనము వంకాయ ముక్కలు వేసేసాక ఉప్పు పసుపు కూడా వేసేసి మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల సేపు మగ్గించుకుందాము. ఆ వంకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి. ఈలోగా మనము రోట్లో అల్లం వెల్లుల్లిపాయని వేసుకొని దంచుకుందామండి. సో అప్పటికప్పుడు ఇలా మనం ఫ్రెష్గా చేసుకుంటే ఆ టేస్ట్ ఏంటి, ఫ్లేవర్ ఏంటి చాలా బాగుంటుంది. సో ఇలా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను కూడా మనము ఈ వంకాయ ముక్కల్లో వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఇంకొక 2-3 నిమిషాలు మగ్గించుకుందాము. వంకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయండి. సో ఇంకా దాంట్లో కారం వేసుకుందాము. సో నేను కారం చూపించాను కదా, చూడండి ఎంత ఎర్రగా ఉందో. నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. మనము మామిడికాయ వేసాం కాబట్టి ఆ పులుపుకి 1 స్పూన్ కారం ఎక్కువే పడుతుందన్నమాట. సో 2 స్పూన్లు వేసే చోట ఇంకొక స్పూన్ వేయాలి. సో ఆ కారం వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి మనకి మామిడికాయ ముక్కలు అసలు ఏం కనిపించట్లేదు, మొత్తం మ్యాష్ అయిపోయి వంకాయలో కలిసిపోయిందనమాట. సో చూడటానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. సో ఇంకా ఆల్మోస్ట్ మనకి కర్రీ అయిపోయినట్టే. ఫైనల్గా ధనియాల పొడి కొత్తిమీర జల్లేసుకుంటే వంకాయ మామిడికాయ కూర రెడీ అయిపోయినట్టే.